అందరూ పాదయాత్ర లక్ష దెబ్బతి అరెస్ట్ అయ్యారు, జైలుపోయిన ఉన్నారు. అందరూ ఈ టీం అంతా అదే పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. పరమేశ్వరుడే వాళ్ళు కూడా లీనమై వాటిని తీర్చడం నేను నాకు చూసిన తర్వాత కావున సినిమాలు ఎవరైనా కమర్షియల్ తీస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ఆలోచన చాలా మంది తీయాల్సిందే కూడా. కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం చూస్తే అందరూ చూస్తారా, చూడరా, ఇది ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ 2 ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి, ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి, ఈ సంస్కృతి సంప్రదాయాలు దాడులు జరిగినాయి. కానీ అన్నింటినీ తట్టుకొని ఈ దేశం మీరు నిలబడ్డారంటే, ఈ దేశ ప్రజలు నిలబడ్డారంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర ఇస్తున్నాం. కానీ చాలామంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా అఖండ 2 ద్వారా ఆ చరిత్రను, భారతదేశ చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపట్టే ప్రయత్నం చేశారు. చాలా గొప్ప విషయం. అందుకే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇంకొక వాస్తవం పెట్టారు, అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే. అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తులు, ధర్మరక్షకుడు విషయాన్ని కూడా చూడడం జరిగింది. మన డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్లోనే దేశాన్ని పట్టి పెట్టుకున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్, దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మాకు తెలుసుకోవడం, వినడం కంటే అఖండ 2 చూడడం ద్వారా మనం నిజంగా మన లోపల మనం ఇన్నోళ్ళు పొరపాటు చేసినాం, ఇన్నోళ్ళు ధర్మాన్ని తెలుసుకోలేకపోయినాం, ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం. ధర్మానికి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా నేను చూసి చూడట్టు నాకెందుకు లేని వివరించడం చాలా తప్పు. ఇన్ని రోజులు నా జీవితాన్ని, నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి అందరూ తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. ఇలా వ్యాక్సిన్ భారతదేశం ఎప్పటికైనా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశం. సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఈ దేశంలో ఉంటే, ఈ దేశాన్ని పాలిస్తే
ఇప్పుడు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశం కూడా, కానీ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఒక యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఇలా కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా శాస్త్రవేత్తలు సైంటిస్టులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ను కనుగొని ఇలా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించేటువంటి పరిస్థితి, ఒక అద్భుతమైన పరిస్థితి మనం చూసినప్పుడు దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని పంచుతున్నటువంటి ఒక నరేంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇలా వ్యాక్సిన్ కాపాడుకోవడం, ప్రోత్సహించడం. కాబట్టి ఇవాళ చూడు భారత్ బయోటెక్ హైదరాబాద్లో తెలంగాణలో ఉంది, కానీ ఆ నరేంద్రుడికి ఆ పరమేశ్వరుడికి పట్టినట్టు నేరుగా వచ్చి భారత్ బయోటెక్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ సైంటిస్టులను ప్రోత్సహించి ఆ వ్యాక్సిన్ గతంలో భారతదేశ పరిస్థితి ఏది, ఏ దేశంలో వ్యాక్సిన్ కనుకుంటుంటే దాన్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేటువంటి ఆలోచించే పరిస్థితి, దిక్కు తీసే పరిస్థితి. కానీ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ఒక నరేంద్రుడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ వ్యాక్సిన్ను ఈ దేశంలో కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప చరిత్ర ఇలా భారతదేశానికి ఉంది. సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి పాలకులకు ఉందన్న విషయాన్ని మనం ఇలా ఈ మూవీ ద్వారా కూడా మనం ప్రపంచాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అఖండ టూను ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దాని బోయపాటి శ్రీని గారి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ తీసుకుంటున్నాం. ఇవాళ అటువంటి యొక్క గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వాటిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నారు. అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనమయమైపోయినాం అందరం. కాబట్టి ఆ మంత్రాలు, ఆ ఉచ్చారణ, ఆ శ్లోకాలు అవన్నీ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఎట్లా కష్టపడ్డారు, అవన్నీ మీకు ఎట్లా వచ్చినాయో అది మాకు ఉపయోగపడేది. మాకు చాలా గొప్ప ఆలోచన. మరి ఈ సినిమా యూనిట్ అందరూ కూడా దాన్ని అందరూ కష్టపడ్డారు. అందుకే భయపడ్డ సీన్ గారి వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలామంది భయపడతారట. ఎందుకంటే వారు అన్నింటికి తెగించి షూటింగ్ ఇస్తారు, దేనికి భయపడకుండా ధైర్యంగా షూటింగ్ ఇస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ కారు. కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్లో ఉండదని చెప్పి సినిమా మొత్తం చర్చించుకుంటా ఉంటాం సినిమా రంగంలో. నిజంగా ఇవాళ చూసినాక వాస్తవం అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ ఆ సినిమా రంగానికి బోయపాటి శ్రీని గారి యొక్క అటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఇస్తున్నాను. సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని చూపెట్టినటువంటి సినిమాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని, ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాడులను తెలుసుకొని దేశభక్తియుత మూవీస్ కూడా తీయాల్సిన అవసరం ఉంది. మరి ఇలా మనం చూస్తున్నాం, ధర్మం గొప్పది. అక్కడక్కడ ధర్మాన్ని నమ్ముకోకుండా ధర్మం పట్ల దాడి చేస్తూ, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల దాడులు చేస్తూ కొంతమంది దారి చెప్తున్నారు, ధర్మం దారి చెప్తున్నారు. హిందూ ధర్మం లేదు, హిందూ దేవుళ్ళు లేరు అని చెప్పి తప్పుడు వార్తలతో, తప్పుడు ఆలోచనతోనే సమాజంలో ఇవాళ అబద్ధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి కూడా ఈ అఖండ 2 అనే మూవీ గుణపాఠం అన్నది కూడా, మీ దేవుడు లేడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడి దగ్గర రండి అని చెప్పండి. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి రండి, అఖండ 2 మూవీ చూడండి, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. అటు ఇటు దారి తప్పడం అందరూ కూడా తిరిగి ఈ హిందూ ధర్మం గొడుగు కిందికి రావాల్సిందిగా, ఈ అఖండ మూవీ చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అందరూ చూడాల్సిన మూవీ, అందరూ చూసి ధర్మం యొక్క గొప్పతనం, దేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన మూవీ. కాబట్టి మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలా అందరూ సకుటుంబ సమేతంగా చూడాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ, ఇటువంటి మూవీస్, ఇటువంటి భక్తి, దేశభక్తితో కూడినటువంటి సినిమాలు తీసేటువంటి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ పరమేశ్వరుడు మన బోయపాటి
శ్రీను లాంటి డైరెక్షన్కు అందించాలని చెప్పి, నటించేటువంటి శక్తి ఆలోచన బాలకృష్ణ గారు లాంటి నటులకు అందించాలని చెప్పి, ఇటువంటి సినిమాలను ప్రోత్సహించేటువంటి ఆలోచన సమాజానికి అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుడు వేడుకుంటూ భారత మాతకి జై చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.